ఇప్పుడు సెప్టెంబర్ 2024 మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. మీనరాశి వారికి జన్మంలో రాహు, తృతీయంలో గురువు, చతుర్థంలో కుజుడు, పంచమంలో షష్టమంలో బుధ సంచారం, రవి సంచారము 6-7 స్థానాలలో రవి సంచారము, అట్లాగే శుక్రుని యొక్క సంచారం కూడా 6-7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారము జరుగుతున్నది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు కూడా సంచారం జరుగుతున్నది. ఇక శనివికి వక్రగతి మూలంగా మనం చెప్పుకుంటున్నట్టుగా మకరం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఇప్పుడు వారు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, జన్మంలో రాహు మంచి శుభ ఫలితాలను ఇవ్వజాలరండి. అక్కడ శారీరకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వారు ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేకపోతూ ఉండవచ్చు. మీరు ఏ ప్రయత్నం చేసినా అందులో సత్ఫలితాలు రాకుండా ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటాడు. అలాగే మనకేమైనా ఎక్కువగా మన దృష్టి అంతా చెడు అలవాట్లపైకి, చెడు ఆలోచనల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జన్మంలో రాకు ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంది. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం, అది కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదండి. అలాగే ధనం, ఏ విధమైనటువంటి ధనాదాయం రాకుండా చూసేటటువంటి పని చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరు మనకి సహాయ సహకారాలు అందించకుండా కొంచెము మనకి అందించరండి. ఈ విధమైన సహాయ సహకారాలు అందించబడవు ఈ గురువు యొక్క తృతీయ సంచారం వల్ల. ఆ విధమైన ప్రయత్నాలు. అలాగే చతుర్థంలో రాహు యొక్క సంచారం వల్ల మనం పొందవలసినటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, వాహనం కానీ, గృహం కానీ, ఇంట్లో భార్యా పిల్లలతో కానీ, ఈ విధమైనటువంటి సౌకర్యాలు ఏవైతే సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటామో వాటినన్నింటినీ కూడా కుజుని యొక్క చతుర్థ స్థాన చరించడం వల్ల ఆ ఫలితాలన్నీ కూడా మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 5వ స్థానం, 5-6 స్థానాలలో మొత్తం ఆయన 2 స్థానాలలో 5-6 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. బుధుని యొక్క సంచారం 5వ స్థానంలో 22 రోజుల పాటు ఉంటాడు. ఆ సుఫలితాలు ఏమి ఇవ్వజాలండి. కానీ 6వ స్థానంలో సుఫలితాలు, ఇకపోతే 8 రోజులు ఉంటాయి. ఆ 8 రోజులు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆ 6 రోజుల్లో ఎవరైనా మీకు అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళవలసిన డబ్బులు ఉంటే ఇప్పుడు ఈ లోపల మీరు ప్రయత్నం చేసినా ఇవ్వలేరు. ఆ 8 రోజుల్లోనే వారు అప్పు తీర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు బ్యాంక్ నుంచి కానీ, మరి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా లోన్కి అప్లై చేస్తున్నట్టయితే 22 రోజుల్లో మీకు అవి సత్ఫలితాలు ఇవ్వండి. మీ చేతికి ఆ లోన్ శాంక్షన్ కాకపోవటమో, లేకపోతే రేపు మాపం తిప్పటమో జరుగుతూ ఉంటుంది. ఆ చివరి 8 రోజుల్లో మాత్రం మీకు అవి చేతికి అందేటటువంటి అవకాశం బుధుడు 6వ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6-7 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో మాత్రం రవి యొక్క సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. 15 రోజులు, 16వ తారీఖు వరకు అక్కడ 6వ స్థానంలో ఉండటం వల్ల అదే ధనానికి సంబంధించినటువంటివి ఎట్లాంటివి, లేకపోతే అప్పులు, అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిల్లో మీకు 6వ స్థానంలో ఉన్నప్పుడు 16 రోజుల్లో మీకు కొంచెం అనుకూలమైనటువంటి తీర్పు రావటమో, లేకపోతే అనుకూలంగా జరగటమో అక్కడ పరిస్థితులు అవన్నీ 16 రోజుల్లో జరుగుతుంది. తదుపరి 14 రోజుల్లో మాత్రం ఆయన 7వ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వచాలడు. అలాగే కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న వారితో కొంచెము ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారితో కూడా మాట పెంచుకోవద్దండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి 7వ స్థానంలో చరించేటప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 6-7 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతుందండి. 6-7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వజాలండి శుక్రుడు. మొత్తం మీద చెప్పాలంటే ఇందులో ఏ ఒక్క గ్రహము కూడా కొంచెం అనుకూలమైన పరిస్థితి లేదు. అలాగే కేతువు కూడా ఇక్కడ మీకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పాలు చేసేటటువంటిది. ఇక్కడ మీకు ఏంటంటే 7వ స్థానంలో
సప్తమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా అంటే రవి, బుధ, శుక్ర ఈ ఈ ఇవన్నీ కూడా మీకు 7వ స్థానంలో ఉన్నటువంటివన్నీ కూడా మీకు కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు పాలు చేసేటటువంటివి. కాకపోతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఇప్పుడు ఈ మీనరాశి వారికి ఏకాదశ స్థానంలో మనం శని భగవానుడు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలనుకున్నాం కదా వక్రగతి చేత. అది ఒక్కటి మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చాలా గ్రహాలు ఇక్కడ మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఏమి కంగారు పడక్కర్లేదండి. రోజు నవగ్రహ మంత్రం చెప్పుకోండి. వీలుంటే ఈ 4 రోజులు కొంచెం ఏదో వారంలో ఒక రోజు కన్నా అలా నవగ్రహాలు ఉండేటటువంటి గుడికి వెళ్ళండి, నవగ్రహ ప్రదర్శన చేయండి. ఇంకోటి ఏంటంటే శనివారం రోజున మీకు శని త్రయోదశి వస్తుందండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ శని ప్రభావం బాగాలేనటువంటి వారందరూ కూడా ఆ నువ్వులు కాసిని ఆ శని భగవాను మీద వేయటము, అలాగే నువ్వుల నూనె అది శిరస్సు నుంచి పాదాల వరకు పడేటట్టుగా కాస్త 100 గ్రాముల నూనె తీసుకొని వారికి వేయండి. ఇంకా వీళ్ళు అవకాశము ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే ఏదో గుళ్ళో బ్రాహ్మణ పూజారులు ఉంటారు, వారి చేత ఆ అభిషేకం తైలాభిషేకం చేయించుకోండి. మీ గోత్రనామాలని చక్కగా చెప్పి ఆ దోషం కూడా చెప్పండి. అర్ధాష్టమ శన, అష్టమ శన, ఏనాడు శన ఆ దోషం ఏదో కూడా చెప్పండి. చెప్పి ఆయన చేత ఆ పూజారి గారితో చెప్తే ఆయన అది కూడా సంకల్పం చెప్తారు చక్కగా. మీకు శని భగవానుడి యొక్క తీవ్రత ఈ 4 రోజుల్లో మనకి ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అడ్వాన్స్గా చేసుకోవడం ద్వారా ఆగామి అని కూడా చెప్తారు, అంటే రాబోయేటటువంటి నెలలో అనేటువంటి విషయాలు దీని యొక్క ప్రభావం కాబట్టి అవన్నీ చెప్తారు, చక్కగా చెప్తారు. ఆ విషయం కూడా చేయించుకోండి, చాలా చక్కటి ఫలితాలన్నీ పొందుతారు. ఇకపోతే ఈ రాశి వారికి చక్కటి ఫలితాలన్నీ పొందాలి అంటే మాత్రం నవగ్రహాలు, చాలా గ్రహాలు, ఎక్కువ గ్రహాలు మీకు ప్రతికూలంగానే ఉన్న కారణంగా నవగ్రహాలు మాత్రం వదలమాకండి. 4 రోజులు కూడా చక్కటి ఫలితాలన్నీ పొందుతారు. శుభం భూయాలు.